అని మార్కెట్ యార్డ్ ఆదాయాన్ని ఏ రకంగా పెంచాలని మీద సభ్యులందరూ మాట్లాడారు. ఇలా గౌరవ సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్స్ ఆల్ హియర్ అందరూ మాట్లాడారు. దానివల్ల వాళ్ళకి మనము కొన్ని చెక్ పోస్టులు ఉన్నాయి కదా, పెంచుకోవాలా. కొన్ని సరుకులు అటే వెళ్ళిపోతూ ఉన్నాయి. మార్కెట్ అయితే ధాన్యం అయితే పండించిందంతా పొలంలో కొనుక్కొని పచ్చిసరి తీసుకుపోతున్నారు, తెలియకుండా పోతా ఉంది. దానికి సెస్ రావాలా. ఇంతకుముందు ప్రభుత్వంలో 2% సెస్ 1% చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆదాయం తగ్గిపోతుంది. కాబట్టి ఆదాయాన్ని ఏ రకంగా పెంచుకోవాలా అనేది ఉంది. ఇది మార్కెట్ యార్డ్ ఏమంటే మాకు నంద్యాల మార్కెట్ యార్డ్ ఊరు మధ్యలో ఉంది కాబట్టి దీని ఆదాయం పెంచుకుందామనే ఆలోచన వీళ్ళకందరికీ ఉంది. మెంబర్లకందరికీ వాళ్ళ అభిప్రాయంతో కూడా మేము కూడా నేను కూడా ఏకీభవిస్తా ఉన్నా. అందులో దాదాపుగా ఎన్ని షాపులు ఉన్నాయో 20 షాపులు ఉన్నాయట. ఇటు 20 షాపులు. అది మళ్ళా నంది సమైక్య ఉంది. అది పరిస్థితి. పైన మీకు దాదాపుగా 20 షాపులకు అంత కలిపితే ఎంత వస్తుందో నాకు తెలుసు. 40,000 50,000 వస్తూ ఉంది. అదైతే ఉచితంగా ఉంది. ఏది నంది సమైక్య అది ఫ్రీ. ఇంక అర్థమైందా? దాని బాడిగే లేదు. ఇంకా ఏడన్నా ప్రభుత్వ స్థలం బాడిగ లేకుండా జరుగుతుందా? మీరు చెప్పాలి, నేను కాదు. నా సొమ్ము కాదు. అందరం నువ్వు కానీ నేను కానీ ఉంటాము, పోతాము. ఇది శాశ్వతంగా ఉంటుంది కమిటీ మార్కెట్ అనేది. అది ఫ్రీ అయిపోయింది. దానికి ఎంత కడతారో ఆయన చేయాలి, చైర్మన్ గారు తెలియాలా. నాకు తెలిసిన వరకు షాపులకు మాత్రం ఒక షాపుకు 2,500 రూపాయలు ఓపెన్ యాక్షన్ చేయకుండా రిజర్వేషన్ పాస్ చేసుకుని ఇచ్చారు. అట్లా చేయకూడదు ఎప్పుడు కూడా. ఇట్స్ వెరీ రాంగ్, ఇల్లీగల్. ఏదైనా కానీ ప్రభుత్వ స్థలము మీరు ఓపెన్ యాక్షన్గా పోండి. ఎవరు కృష్ణారెడ్డి ఆయన ఎవడో నాకు తెలుసు. ఆయన పేరే మాత్రం శిల్ప సహకారాన్ని పెట్టాడు. మన శిల్పాకు సంబంధం ఉందో లేదో నాకు తెలుసు. ఆయనేమో నేను ఉచిత సేవ చేస్తా అంటాడు. చేసుకో, పడుకొని ఆస్తులు అమ్ము. నేను అమ్ముకోడా? చేసుకో. సేవ చేయడానికి ఎవ్వడు కాదనలే. నీ స్థలంలో పెట్టుకొని ఉచితంగా తక్కువ ధరకు పప్పు, ఉప్పు, నూనె గిన్నె ఇస్తే నువ్వు సంతోషపడతావు. కానీ ఇక్కడ బయట మామిడి పండు మీరు పొద్దు అడగండి ఎంత ఇస్తున్నాడు. నన్ను అడగండి. కూరగాయలు పెట్టారు, పళ్ళ షాపులు పెట్టారు, ఎంత ఇస్తున్నారు నేను చెప్పను. నన్ను అడగకండి. పోయాడు. పక్కన టీ హోటల్ వాళ్ళే యాక్షన్ వేసినారు. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళే యాక్షన్ వేసినారు. 35,000 ఇస్తున్నాడు. దీనికి ఎంత వేయాలి మీరు ఆలోచన చేసుకొని మీరు చెప్పండి. యాక్షన్ నేను వేయలే, మార్కెట్ యార్డ్ వేసినారు, వీళ్ళే వేసినారు. కాబట్టి నిర్ణయం ఏమి లేక హైకోర్టు ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా. హైకోర్టు సమస్య ఉంది. హైకోర్టులో వాళ్ళకేమంది కమిటీ నిర్ణయం తీసుకోండి చెప్పింది. కమిటీ నిర్ణయం హైకోర్టులో చెప్తారో చేస్తారు వాళ్ళ నిర్ణయం. వాళ్ళు అడ్వకేట్తో మాట్లాడుకొని హైకోర్టుకి ఏం ప్రింట్ చేయాలో ప్రింట్ చేసి, హైకోర్టు కాదు ఇప్పుడు మీరు అందరు సమర్థించాలా. ఏమని సమ్మాయి ఇది? నీ ఇంట్లో బాడుకుండా నీకు 2,500 కూడా ఇంటికి బాడుకుంటాడేడా? ఏడుండారు మీరు? మీరు రానికి పోనీకి నేను పిలిస్తే, ఆయన పిలిస్తే, వాడిని పిలిస్తే పెట్రోల్ డీజిల్ ఎంత ఖర్చు అవుతుంది మీకు? మీ బాధ ఎవరు చెప్పుకోవాలా? నేను పిలుస్తా, ఎక్కడి నుంచి రావాలా మీరు? డీజిల్ పెట్రోల్ ఇవ్వడే ఎవరు ఇవ్వాలే? 2,500కి ఇస్తారా మీరు? ఎవరు? ఆ మహానుభావుడు కృష్ణారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి అంటే ఎవరు? వాళ్ళు పేరు మాత్రం శిల్పాన్ని పెట్టారు. కాబట్టి కోర్టులో ఉంది అది. వాళ్ళ కోర్టులో శిల్ప అంటే మేము కాదంటే మనం చేస్తాం. వాళ్ళు కోర్టు న్యాయము, కోర్టు దాని పరిధి అది చేస్తుంది. కాబట్టి బోర్డు నిర్ణయం ఇది. బోర్డు నిర్ణయం నేను కూడా సమర్థిస్తా ఉన్నా. పోతే అడగండి. మంచి మార్బుల్ వేసి కట్టించినాం, రోడ్డు వెండింగ్ చేసి. మా నాయందే నీకు ఇస్తే ఇవ్వవు. నీకు 2,500 ఇస్తావా? నీకు ఇప్పుడు పోయి కదా రిజర్వేషన్ మళ్ళీ అదే అడిగినారు మీరు. ఇప్పుడు కాదు, అప్పుడు వదిలేయి. 5 ఏళ్ల ముందు నువ్వునే, ఇంకా 5 ఏళ్ల ముందు మనం ఉన్నాం. అప్పుడు నువ్వు ఉండి వేసుకున్నావు. అది ఆ పద్ధతి ఓపెన్ యాక్షన్ అని చెప్పండి మీరే. అప్పుడు అంటే అప్పుడు ఎప్పుడు రేటు ఇది? నేనా పుట్టించింది నువ్వు అది. దీన్ని అసలు రాజకీయాలు లేవు అప్పుడు. ఇట్స్ నాట్ ఇన్ ద పాలిటిక్స్. మేము 2004 తర్వాత వచ్చినావు, 2004 తర్వాత అంతే కదా. అంతకుముందు నేనే కాదు ఇక్కడ ఉండింది. పుట్టాలి శివనాయుడు ఫోటో పెట్టాడు, ఆయనే కాదు ఇక్కడ చైర్మన్ ఉండింది. ఆయన రైతులు ఏది పండిస్తారో ఆ పంటలు పండించడానికంతా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, కెమికల్స్ అన్ని పెట్టి షాపులు పెట్టి ఆయన అమ్మితే హయ్యెస్ట్ రైతులకు ఇక్కడ ఉన్నారని చెప్పి ఆయనకు
విదేశాలకు కూడా పంపించారు కంపెనీలు. విదేశాలు కూడా పోయినాడు ఆయన కంపెనీల తరఫున. బాగా అమ్మినాడు. రైతుల కోసం పక్కన గడిచాడు ఆయన. మళ్ళీ మీరు మధ్యలో వచ్చి నేను వచ్చి అంటే ఎట్లా? 2000 అందరూ వచ్చినారు మీరు. అంతకుముందు మీరు రాజకీయాలు లేరు కదా మీరు. కాబట్టి అది ఎవరు ఆ శిల్ప అని పెట్టినాడో వాళ్ళ ఇంటి పేరు అయితే శిల్ప గారు తెలిసినంతవరకు. ఏమో నాకు తెలియదు, నాకే తెలుసు ఆయన ఇంటి పేరు. ఎందుకంటే నాతో కూడా పనిచేశాడు కదా. మాజీ ఎమ్మెల్యే సంగతి పిల్లోడు ఆయనకి తెలుసు. ఇప్పుడు ఆయన రేపు కాదు కోర్టులో పోతే నేను శిల్ప కాదంటే ఏం చెప్తావా? మా ఇంటి పేరు ఏం చెప్పావా? కాబట్టి మేము అనేది ఎవడైతే తీసుకున్నాడో ఆ జగదీశ్వర్ రెడ్డి, ఆ కిషన్ రెడ్డి గురించి చెప్తాడు. అని ఆయన గురించి చెప్పడంలే, ఆయనకు ఉండాలి కదా అంటాడా. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే చెప్పిన సేవ చేస్తున్నాడు, చేయండి సేవ. ఉదంటాడు బయట పెట్టు, మొబైల్ పెట్టు, ఆయన మొబైల్ షాప్ పెట్టి వీధుల్లో పెట్టుకో. ఉచితంగా అమ్ముతానమ్మా, 10 రూపాయలకు 20 రూపాయలకు తక్కువ అమ్ముతాడు, సంతోషం మాకు. అంతకన్నా కావాల్సింది ఎందుకు వద్దాను? నేను రోడ్లు ఎక్కిస్తే ఇవ్వడం వద్దనేరా? నాకు అవసరం వచ్చింది కాబట్టి నేను ఇచ్చిన. రేపు ఆ రోడ్డు రావాలా, 9 కోట్ల బ్రిడ్జి వదిలేసిపోయి ఎవరు ఇవ్వాలి 9 కోట్ల రూపాయలు మన కాంట్రాక్టర్? మళ్ళీ ఆడ ల్యాండ్ దిగాలి, ల్యాండ్ అక్విజిషన్ కావాలి. నేను మొత్తం చెప్పా, నాకు అవసరం లేదు పో, నేను ఫ్రీగా ఇస్తా. అది కూడా ఏమే నువ్వు పోనీ, ఏమో మనకేముంది, ఇంకా అయిపోయాయి. ఎలక్షన్ మా వయసు కూడా అయిపోయింది. నువ్వు కూడా చెరబోతున్నావు నేను తిరుగుతూ ఉంటే. కష్టపడాలి. పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు గారు ప్రజాసేవ చేయాలా. నాకు కష్టం వచ్చింది నేను నడవాలంటే ఎందుకు కూడా రాజకీయాల్లో అంతే కదా. కష్టమో నష్టమో నేను భరించుకుంటా, కానీ మీకు సంబంధం లేదు కదా. కాబట్టి దాని గురించి అదే క్లారిటీ ఇస్తున్నా నేను. ప్రజాసేవ చేయాలి, ఇవ్వడం వద్దనడంలే. ఇది ప్రజలది కాదు, ఇది మీ సొంతం కాదు, ఇది ప్రభుత్వాన్ని, స్థలం ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఆదాయం పెంచాలా, కానీ మన ప్రభుత్వాన్ని ఆదాయాన్ని గడి కొడితేట్లయితే అది. ఎవరు ఆ మహానుభావుడు కృష్ణారెడ్డి, జగదీశ్వరుడు పిలిపించి మాట్లాడి కోర్టు ఇల్లు కాదు ఫ్రేమ్ చేసేది, వాళ్ళు ఫ్రెండ్ అయ్యేది, వాళ్ళు కదా కొట్టాడేది. మీరు బ్యాక్గ్రౌండ్ ఏమింటారో అది మాకు తెలుసు. ఓపెన్గా వచ్చేది ఎవరు బహిర్గతంగా? వాళ్ళే వస్తారు.